ఇక్కడ మనకు కనపడుతున్న వేల మంది జనాలు దాదాపు 40 కిలోమీటర్ల దూరం నుండి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం రోడ్లు, హైవేలు, చిన్న చిన్న గ్రామాలు కూడా నిండిపోయేంత మంది ఎక్కడికి వెళ్తున్నారు. ఇందులో ఉన్న వాళ్ళంతా మహారాష్ట్రలో ఉండే కోలాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా వస్తుంది ఒక ఏనుగుని కాపాడడం కోసం. ఎవరి నుండి కాపాడడానికి? ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ దగ్గర నుంచి కాపాడడానికి. ప్రజెంట్ మహారాష్ట్రలో ఇలా బ్యానర్లు పెట్టి వాటి మీద అనంత్ అంబానీకి చెప్పుల దండ వేసి మరాఠీలో మా ఏనుగు వెళ్ళినందుకు మాకు బాధగా ఉంది, కానీ అది ఎలా అయినా తిరిగి వస్తుంది అని చెప్పి మేము నిశ్చయించుకున్నామని రాశారు. అసలు ఇదంతా ఏంటిది? ఒక ఏనుగు కోసం ఇన్ని వేల మంది ర్యాలీ ఎందుకు తీస్తున్నారు? అనంత్ అంబానీకి ఈ ఇష్యూ మొత్తానికి సంబంధం ఏంటిది? దాదాపు 40,000 మంది వాళ్ళ జియో సిమ్ పడేసి ఎయిర్టెల్లోకి ఎందుకు చేంజ్ అయిపోయారు? అసలు మహారాష్ట్రలోని కోలాపూర్లో ఉండే ఏనుగుకి గుజరాత్లో ఉండే అనంత్ అంబానీ వంతారాకి సంబంధం ఏంటిదో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఏనుగు పేరు మాధురి. దీన్ని మహాదేవి అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని కోలాపూర్లో ఉండే నందని అనే గ్రామంలోని జైన్ మఠంలో ఇది ఉంటుంది. దాదాపు 40 ఏళ్ళ నుండి అది ఇక్కడే ఉంది. అండ్ ఈ ఏనుగు అక్కడ వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఇది పెరిగి పెద్దయి 33 ఏళ్లుగా ఈ మఠంలోకి వచ్చే జనాలకి అండ్ ఇక్కడ జరిగే ఉత్సవాలలో దీన్ని ఊరేగిస్తూ ఉంటారు. జనాలంతా మాధురిని చూడడానికి, ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అలా ఇన్నేళ్లుగా కొన్ని వేల మంది జనాలకి ఈ ఏనుగుతో ఒక మంచి బాండింగ్ ఏర్పడ్డది. కానీ సడన్ గా మహారాష్ట్రలో ఉండాల్సిన ఏనుగు గుజరాత్లోని వంతారాలోకి ఎలా వెళ్ళింది? 16th జూలై రోజు బొంబాయి హైకోర్టులో మాధురి అనే ఈ ఎలిఫెంట్ని వంతారాలోకి పంపాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసిన రోజు. ఇలా ఆర్డర్ వేయడానికి అసలు కారణం పేటా, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. వీళ్ళు జంతు సంరక్షణ కోసం, యానిమల్ రైట్స్ కోసం పోరాడతారు. బట్ ఇదంతా వాళ్ళు చెప్పే ఒక సైడ్ మాత్రమే. సో పెటా వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కోలాపూర్లో ఉండే మాధురి అనే ఈ ఏనుగు కోసం బొంబాయి కోర్టులో కేసు పెట్టింది. దాంట్లో వీళ్ళు జైన్ మఠంలో పనిచేసే వాళ్ళు, పూజారులు అందరూ దీని హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అలిగేషన్ స్టార్ట్ చేసింది. అలా ఒక 3-4 అలిగేషన్స్ ఈ ఏనుగు మీద వేసింది. అవేంటివంటే ఈ ఏనుగు కాళ్ళ దగ్గర కీళ్ల వాపులు, పగుళ్ళు రావడం అండ్ దీని గోర్లు ఇప్పటికీ కట్ చేయకపోవడం వల్ల, ఇక్కడ యాత్రలు జరిగేటప్పుడు చాలా కిలోమీటర్లు ఈ ఏనుగు మీద ఎక్కి దాన్ని నడిపేయడం వల్ల, ఇలా వీళ్ళు చేస్తున్న కొన్ని పనుల వల్ల ఏనుగు ఆరోగ్యం మొత్తం పాడైంది అని చెప్పేసి అలిగేషన్ వేశారు. సెకండ్ది 2017లో జనసేన భట్రక్ స్వామి అనే 78 ఏళ్ల మఠ పూజారిని ఏనుగు చంపేసిందని చెప్పేసి ఎవిడెన్స్ పెట్టింది. అయితే 2017లో పూజారి ఏనుగు దగ్గరికి రావడం వల్ల అది కోపంలో ఆయన అటాక్ చేసింది. దానివల్ల ఆయన కింద పడిపోయి ఒక రాయి గుద్దుకొని హాస్పిటల్కి వెళ్లే లోపే ఆయన చనిపోయారు. ఇదంతా ఏనుగుని కొన్నేళ్ల పాటు జనాల మధ్యలోనే ఉంచడం, దీంతో అది స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ చేయడం, అలా మాధురి లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ లాంటివి పెరిగి పిచ్చి పిచ్చి ప్రవర్తన చేయడం లాంటివి చేసింది అని చెప్పేసి ఇంకొక ఎవిడెన్స్ లాగా దీన్ని చూపించారు. అండ్ మూడో ఎవిడెన్స్ గా ఈ ఏనుగుని జైన్ మఠం నుండి హైదరాబాద్ లో జరుగుతున్న మొహరంకి రెంట్కి ఇచ్చారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని చుట్టూ ఇన్ని వందల మంది తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది దాని తల మీదకి ఎక్కి ఇలా ఊరేగడం అండ్ జనాల మధ్యలో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇలా సీకును వాడడం, డబ్బులు తీసుకుని ఆశీర్వాదం ఇచ్చేలా దాన్ని ట్రైన్ చేయడం, ఇలా ఒక మూగజీవిని హింసిస్తున్నారు అని చెప్పేసి అలిగేషన్స్ వేసింది. ఇంకేముంది, బొంబాయి హైకోర్టు వాళ్ళు తీర్పిచ్చి తర్వాత వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత 28th జూలై రోజు సుప్రీం కోర్టు వాళ్ళు కూడా వెళ్ళి ఆ ఎలిఫెంట్ ని రెస్క్యూ చేయండి అండ్ ఆ ప్లేస్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి అని చెప్పేసి ఆర్డర్ చేసింది. అండ్ దీని హెల్త్ బాగాలేదు కాబట్టి ప్రజెంట్ దాన్ని వంతారాలోకి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఇది ఒక సైడ్ స్టోరీ మాత్రమే. దీన్ని మొత్తం మీడియా అంతా మనకు కవర్ చేస్తున్న స్టోరీ. దీంట్లో ఉన్నవన్నీ నిజాలే, కానీ ఏనుగుకి ఇష్టం లేకుండా ఈ పని వీళ్ళు చేస్తున్నారు అన్న విషయం దాన్ని తీసుకెళ్లే రోజే బయటపడ్డది. 28th జూలై రోజు మాధురిని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు అక్కడ ఇంకొద్దిసేపట్లో మాధురి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్న న్యూస్ వచ్చిన వెంటనే కొన్ని వేల మంది అక్కడ గుంపులుగా చేరారు. ఈయన ఆ జైన్ మఠం పూజారి. ఆయన ఏనుగు వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తున్న వీడియోస్ చూసినప్పుడు అందరికి అర్థమైంది, ఒక ఏనుగుని చూడడానికి ఇంతమంది రావడం, దాన్ని పట్టుకొని ఏడవడం, చిన్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ వరకు చాలా మంది దాని మీద ప్రేమ చూపిస్తూ ప్రతిరోజు చాలా మంచిగా చూసుకునేది. అలాంటి ఏనుగుని మళ్ళీ అక్కడికి తీసుకురారు అని చెప్పేసి ఇంతమంది బాధపడడం సోషల్ మీడియాలో ఒక హల్చల్ క్రియేట్ చేసింది. అక్కడ అన్ని వేల మంది జనం ఏడవడం చూసి ఆ ఏనుగు కూడా కన్నీళ్లు పెట్టింది. ఏనుగుకి ఇలా బంగారు ఆభరణంతో ఉండే కిరీటాన్ని పెట్టి ఇష్టం లేకుండా పంపించడానికి అందరూ సిద్ధమయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే పేటా వాళ్ళు రెస్క్యూ చేయడానికి మన ఇండియాలో చాలా ఏనుగులు ఉన్నాయి. బట్ వీళ్ళ మెయిన్ ఫోకస్ ఈ మాధురి మీదనే ఎందుకు పెట్టారంటే ఈ ఏనుగు సోషల్ మీడియాలో ఇంతకుముందు నుంచే చాలా ఫేమస్. సో ఇలాంటి ఏనుగుని వాళ్ళు రెస్క్యూ చేసడం, ఒక ప్రాబ్లం నుంచి కాపాడడం లాగా పోర్ట్రే చేస్తే చాలా మంది వీళ్ళకి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు.
వాటి వల్ల వీళ్ళ ఆర్గనైజేషన్ నడుస్తూ ఉంటుంది అండ్ దీనివల్ల చాలా సెలబ్రిటీస్ వరకు ఇది రీచ్ అవుతుంది అని చెప్పేసి ఇలా ట్రెండింగ్లో ఉండడానికి లైమ్ లైట్లో ఉండడానికి జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా ఫేమస్ వాటితోటే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికి ఇష్టం లేకుండా ఈ ఏనుగుని తీసుకెళ్లడం వల్ల పేటాకు కూడా చాలా పెద్ద మొత్తంలో బ్లాక్ క్లాష్ ఎదురైంది. యాక్చువల్లీ ఇదంతా ఆపడానికి చాలా మంది అక్కడ ట్రై చేశారు. పోలీసుల కార్లు ముందుకెళ్లకుండా ఆపడం, రాళ్ళు తీసుకుని ఆ కార్ అద్దాలన్నీ పలగొట్టడం, అలా విలేజ్ మొత్తం ఒక్క దగ్గర గుంపు కూడి ఏనుగుని ఆపడానికి చాలా విధాలుగా ట్రై చేశారు. ఆ తర్వాతే ఇది ఒక్క ఇష్యూ నేషనల్ వైడ్ గా చాలా హల్చల్ క్రియేట్ చేసింది. దాన్ని తీసుకెళ్లిన నెక్స్ట్ డే నుంచి జనాలంతా ఒక్కసారిగా అంబానీ మీద తిరుగుబాటు స్టార్ట్ చేశారు. చెప్పులతో ఇలాంటి బ్యానర్ రెడీ చేసి ర్యాలీలు తీయడం, మాధురిని మళ్ళీ తిరిగి పంపండి అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దాదాపు 2 లక్షలకు పైగా లెటర్స్ రాశారు. అనంత్ అంబానీ మీద కోపంతో ఇదంతా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ అడవిని సృష్టించుకోవడానికి చేస్తున్న షోకేస్ మాత్రమే అండ్ వాళ్ళు వాళ్ళ వంతరాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మా ఏనుగుని తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తున్నారు. అలా అంబానీ ఫ్యామిలీ మీద అనంత్ అంబానీ మీద చాలా నెగిటివిటీ వచ్చింది. యాక్చువల్లీ ఇండియాలో ఇలాంటి వైల్డ్ యానిమల్స్ని పెంచుకోవడం ఇల్లీగల్. కాకపోతే రెస్క్యూ, కేర్, రిహాబిటేషన్ సెంటర్ అనే పేరుతోటి 3000 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడవిని క్రియేట్ చేసి ప్రైవేట్ జూనే మెయింటైన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుందో ఏమో కానీ పక్క కంట్రీస్ లో ఉండే జంతువులను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. బట్ దాని వల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్సే మనం మర్చిపోతున్నాం. ఒక జంతువు ఒక ప్రదేశంలో పుట్టి అక్కడే పెరిగి అక్కడి గాలి పీల్చుకొని ఆ వాతావరణానికి అలవాటు పడి ఉంటుంది. అలాంటి జంతువుల్ని వీళ్ళు రెస్క్యూ చేయడానికి సీదా వేరే ప్రాంతాల లోపల నుంచి గుజరాత్కి తీసుకొచ్చి మేము యానిమల్స్కి న్యూట్రిషనల్ ఫుడ్స్ పెడుతున్నాం, వాటి ఆహారాన్ని వాటి హెల్త్ని మంచిగా చూసుకుంటున్నాం అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే వైల్డ్ యానిమల్స్ని బంధించి అవి పుట్టినప్పుడు వాటితో ఉండే న్యాచురల్ స్వభావాన్ని పోగొడుతున్నట్టే. యాక్చువల్లీ ఒక పులి దాని పిల్లలకి వేటాడడం నేర్పియాలి, కానీ ఈ అడవిలో మాత్రం ఇంకో గంట సేపట్లో ఇక్కడ మీకు కావాల్సినంత మాంసం వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేపియడం నేర్పిస్తున్నారు. ఇలా ఒక జంతువు న్యాచురల్ ఎబిలిటీని వీళ్ళు పోగొడుతున్నారు. దీనివల్ల వీళ్ళు రెస్క్యూ చేయడంతో పాటు ప్రకృతి విరుద్ధంగా చాలా పనులు కూడా చేస్తున్నారు. బట్ అవి లైమ్ లైట్ లోకి రాకుండా మీడియా వాళ్ళు అలాంటి న్యూసెస్ కవర్ చేస్తలేరు. ఇంకోటి ఇష్యూ తర్వాత 40,000 మంది జియోకి సంబంధించిన సర్వీసెస్ ని అండ్ వాళ్ళ ఫోన్ లో ఉండే జియో సిమ్ ని కూడా వాడేసి ఎయిర్టెల్ లోపలికి చేంజ్ అయ్యారు. అలానే ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళంతా 40 కిలోమీటర్లు ఏనుగు కోసం ర్యాలీ కూడా తీశారు. ఇది చాలా హాట్ టాపిక్ గా మారిపోయి ఇష్యూ అంతా సోషల్ మీడియా నుంచి గవర్నమెంట్ వరకు వెళ్ళింది. అండ్ దాని తర్వాతనే అసలు ఈ ఏనుగుని మీరు వంతర లోపలికి ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు ఆల్రెడీ ఇంత బాగా చూసుకుంటున్నారు కదా, మళ్ళీ ఏనుగుని తిరిగి పంపియండి అని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ కుల్లా చెప్పాలంటే ఏనుగుని చూసుకోవడానికి వంతరలో చాలా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ పెడుతున్నారు, దాని హెల్త్ బాగా చేస్తున్నారు. కాకపోతే 33 ఏళ్ళ నుండి దాని మెమొరీస్ అన్ని ముడిపడున్న జనాల దగ్గరికి అది వెళ్ళాలనుకుంటుంది. ప్రజెంట్ వంతరలో ఈ ఏనుగు హెల్త్ కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. ఈ లీగల్ ప్రొసీజర్స్ అవన్నీ చూసుకున్న తర్వాత అంతా సెట్ చేసి మాధురిని మళ్ళీ కోలంపూర్కి పంపాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ముఖేష్ అంబానీ లోపల అనుకోవచ్చు, నేను కష్టపడి ఇంత పెద్ద ఎంపైర్ని కడుతుంటే వీడు మాత్రం కాంట్రవర్సీలు తెచ్చి నా బిజినెస్ మొత్తానికి బుక్క పెడుతుండు. సో ఇది ఫ్రెండ్స్ కోలంపూర్ మాధురి ఏనుగు కథ. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video and thank you for watching. This is Sai Vardhan signing off.